ఆయన రక్తములో మన యొక్క పాపముల నుండి మనం విముక్తి పొందుతున్నామని నమ్మి బాప్టిజం తీసుకుని దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి తర్వాత మన ఆలోచన, మన వ్యక్తిత్వము, మన స్వభావం, మన ఉద్దేశం మారిపోవాలి. హల్లెలూయా. అయితే ఒక మాట చెప్తున్నాను, దేవుడు సంఘము పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక తలంపు కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి రక్షణ పొంది దేవుని సంఘములో ఉన్నటువంటి సేవకుడు గాని, సేవకురాలు గాని, విశ్వాసులు గాని ఈ దేవుని తలంపు, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం అనేది గుర్తించాలా లేదా? చెప్పాలి. గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, గుర్తించకపోతే కలిగే నష్టం ఏంటో మనం తెలుసుకోవాలి. మనం మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు.